స్త్రీలు, పురుషులు వేరే వేరే సందర్భాల్లో తలస్నానం చేస్తుంటారు కదా. అయితే ఒకప్పుడు ఈ వారంలో మాత్రమే చేయాలి, ఈ వారంలో చేయకూడదు అని చెప్తారు. ఇప్పుడు వారాలతో సంబంధం లేకుండా, సమయంతో సంబంధం లేకుండా చేస్తున్నారు కదా. అయితే మహిళలు ఏ వారాల్లో తలస్నానం చేయొచ్చు అంటారు, అలాగే పురుషులు ఏ ఏ వారాల్లో తలస్నానం చేయొచ్చు అంటారు, మీరేం చెప్తారు? ఇక్కడ విషయానికి వస్తే చాలామంది చెప్పేది ఏంటంటే శుక్రవారం చేయవద్దు ఆడవాళ్ళు అని చెప్తారు. మరి ఆడవాళ్ళకి శుక్రవారం లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటారు. ఇంట్లో బూజులు దులపటం మంగళవారం శుక్రవారం చెయ్యరు. అలానే మరి కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు మ్యారేజ్ డే వచ్చింది, శుక్రవారమే వచ్చింది. మ్యారేజ్ డేకి తలస్నానం చేసి గుడికి వెళ్తాం కదా, పుట్టినరోజు వస్తుంది తలస్నానం చేసి గుడికి వెళ్తాం కదా. కాబట్టి అలాంటి విశేషమైన రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకు ఉగాది పండుగ వచ్చింది, లేదు శ్రీరామనవమి వచ్చింది, ఏదైనా పండుగ వస్తుంది, ఏ పండుగ వచ్చినా తల నుంచి స్నానం చేస్తాం కదా. అటువంటి సమయంలో తప్పు లేదు. కానీ ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఏ వ్యక్తి అయినా, మగవారైనా ఆడవారైనా సరే, వారు పుట్టిన వారము, ఉదాహరణకు నేనున్నాను, సోమవారం రోజు పుట్టాను, ఏ సోమవారం అయినా సరే తల నుంచి స్నానం చేయకూడదు. మీరున్నారు, ఏదో వారం నాడు పుట్టారు, శనివారం నాడు పుట్టారు అనుకుందాం, ఆ శనివారం నాడు చేయకూడదు. అలా ఎవరైనా ఆడవారైనా మగవారైనా వారు పుట్టిన వారం ఏదైతే ఉందో, పుట్టినప్పుడు ఏ వారం వచ్చిందో ఆ వారం నాడు ఎట్టి పరిస్థితుల్లో తలస్నానం చేయకూడదు. అదే పుట్టినరోజు కూడా అదే వారం వచ్చింది అనుకున్నాం, మనకి పుట్టినరోజులు జరుపుకుంటాం కదా ప్రతి సంవత్సరం, ఆ సమయంలో తప్పదు, భగవంతుడిని దర్శించుకుని చేసి ఆశీర్వచనం తీసుకుంటాం కాబట్టి కొన్ని ఎక్స్క్యూజ్ చేస్తుంటాడు భగవంతుడు కూడా. కాబట్టి ఇటువంటి అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి లెక్క వేసుకొని చేయటం మంచిది.